విమాన ఆవిష్కరణపైన యూపీ గవర్నర్ వ్యాఖ్యలపై విశ్లేషణ. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి అపారమైన విజ్ఞానం ఉందని, నేటి ఆధునిక ఆవిష్కరణలకు మూలాలు వేదాలలోనే ఉన్నాయని ఈ కోవలోనే ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. విమానాన్ని తొలిసారిగా రూపొందించింది వేదకాలం నాటి భరద్వాజ మహర్షి అని, రైట్ సోదరులు కాదని ఆమె పేర్కొన్నారు. ఈ వాదనలకు ఆధారం ఏమిటి? అసలు చారిత్రక, శాస్త్రీయ ఆధారాలు ఈ విషయాన్ని సమర్థిస్తాయా? ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. లక్నోలోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆనందీబెన్ పటేల్ పూర్వీకుల గొప్పతనాన్ని తెలుసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రాచీన కాలంలో మహర్షులు, పండితులు ఎన్నో రకాల ఆవిష్కరణలు చేశారని చెబుతూ విమానశాస్త్రాన్ని భరద్వాజ మహర్షి కనుగొన్నారని ఉదాహరించారు. విద్యార్థులు దేశ పురాతన పుస్తకాలను చదవటం ద్వారా ఈ విషయాలను తెలుసుకోవచ్చని ఆమె సూచించారు. విమానశాస్త్రం గ్రంథం గురించి వివరిస్తూ, ఈ గ్రంథం ప్రకారం భరద్వాజ మహర్షి రచించినట్లుగా చెప్పబడే ఈ పుస్తకంలో వివిధ రకాల విమానాల అంటే వైమానిక యంత్రాల నిర్మాణం, వాటిని నడిపే విధానాలు, యుద్ధాలలో వాటి ఉపయోగం గురించి ఉందని అన్నారు. అసలు వాస్తవం ఏమిటి? అయితే ఈ గ్రంథం యొక్క కాలం, ప్రామాణికతపై పండితులలో తీవ్రమైన విభేదాలున్నాయి. శాస్త్రీయ విశ్లేషణ మరియు వివాదాలు. ఆధునిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు విమానశాస్త్రం గ్రంథాన్ని విశ్లేషించి కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. గ్రంథం రచనకాలం. ఈ గ్రంథం వేదకాలానికి చెందినది కాదు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో, అంటే 1900 నుండి 1920వ మధ్య పండిత సుబ్బరాయ శాస్త్రి ద్వారా రాయబడింది. ఆయన ఈ వివరాలను టెలీపట్టీ ద్వారా భరద్వాజ మహర్షి నుండి స్వీకరించానని పేర్కొన్నారు. అసలు విమానశాస్త్ర గ్రంథంలో విమానం గురించి వివరించాడు అనడమే అబద్ధం. అంటే టెలీపట్టీ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని రాశాడు అనడం మరో అబద్ధం. ఇంతకీ వారు వాదిస్తున్న వాదనలో నిజం తెలుసుకోవడం కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఏఎస్సి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఈ గ్రంథంలోని సాంకేతిక వర్ణనలను లోతుగా అధ్యయనం చేశారు. వారి నివేదికల ప్రకారం అందులో వివరించబడిన యంత్రాలు గాలిలో ఎగరటానికి అవసరమైన ఏరోడైనమిక్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. విమానం ఎగరటానికి సంబంధించిన శాస్త్రీయ నిరూపణలు ఏవీ అందులో కనబడలేదు. ఏరోడైనమిక్స్ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం అందులో ఎటువంటి వివరణ లేదు. అబద్ధం వర్సెస్ ఆవిష్కరణ. ఈ గ్రంథంలోని వర్ణనలు ఒక కవి ఊహాలోకంలో చేసిన వర్ణనలుగా ఉన్నాయి. అవి నిజమైన ఆవిష్కరణకు సంబంధించిన ఇంజనీరింగ్ వివరాలు కావని శాస్త్రవేత్తలు తేల్చారు. విమానం తయారీకి సంబంధించిన నిజమేంటో చూద్దాం. చారిత్రక వాస్తవం. రైట్ సోదరులు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ సమాజం, చరిత్రకారులు ఏకగ్రీవంగా అంగీకరించే చారిత్రక వాస్తవం ఏమిటంటే, మొట్టమొదటి విజయవంతమైన, నియంత్రించబడిన, శక్తితో నడిపే విమానాన్ని 1903 డిసెంబర్ 17న రైట్ సోదరులు అంటే ఆర్విల్ విల్బర్ రైట్ కనుగొన్నారు. వారు గాలికంటే బరువైన యంత్రాన్ని గాలిలో విజయవంతంగా నడిపి చూపారు. రైట్ సోదరులు కనిపెట్టిన అప్పటి వార్తలు మనం ఈ వీడియోలో చూస్తున్నాం. అంటే దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. కాని పైన చెప్పిన భరద్వాజ మహర్షి మరియు పండిత సుబ్బరాయ శాస్త్రి చెప్పిన వివరాలు ఏవీ కూడా శాస్త్రీయ ఆధారాలు లేవు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వ్యాఖ్యలు ప్రాచీన భారతీయ నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రాచీన గ్రంథాలలో పుష్పక విమానం లాంటి అద్భుతమైన రవాణా సాధనాల ప్రస్తావనలు ఉన్నప్పటికీ అవి నేటి విమానశాస్త్రానికి శాస్త్రీయమైన మూలాధారాలు కావు. అవి కేవలం కల్పనలు మాత్రమే, వాస్తవాలు కాదు. ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. శాస్త్రమనేది ప్రయోగాలు, పరిశీలనలు మరియు ధృవీకరించబడిన ఆధారాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ కోణంలో చూస్తే విమానాన్ని ఆవిష్కరించిన ఘనత రైట్ సోదరులకే దక్కుతుంది. ప్రాచీన విజ్ఞానాన్ని గౌరవిస్తూనే ఆధునిక శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిర్ధారించబడిన చారిత్రక వాస్తవాలను గుర్తించి వాటిని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయటం వల్ల మాత్రమే నిజమైన శాస్త్ర పరిశోధనలు ఫలితాలు ప్రజలకు చేరువవుతాయి. అంతేకాని అబద్ధాలను, అభూత కల్పనలను ప్రజలలో ప్రచారం చెయ్యవద్దు. ముఖ్యంగా రేపటి తరమైన విద్యార్థులలో అబద్ధాలను, ఆధారాలు లేని చరిత్రను విద్యార్థులకు బోధించరాదు. విజ్ఞానశాస్త్ర పరిశోధనలను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్దాం. వాస్తవాలను మరియు నిజాలను రేపటి తరానికి అందిద్దాం.
ఇటువంటి విజ్ఞానశాస్త్ర వీడియోలను సమాజానికి అందించడం కోసం చార్వాక టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, మీ సలహాలను కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.